వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో మన ఈరోజు స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఫయాజ్ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన ప్రజలకు ఇచ్చిన 6 వాగ్దానాలు ఏమైనాయి అని చెప్పేసి అవన్నీ అడిగే అంశాలపైన క్లుప్తంగా చర్చించుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి, ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది రాష్ట్రంలో? ఇప్పటి వరకు బ్రదరు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో జనానికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఆయనే గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిందంటే ఇంతవరకు 2 సంవత్సరంలో ఒక ప్రతిపాదన చేసింది అనేది ఎవరు వినలేదు సార్. ప్రజలు కూడా మొత్తం ఎన్నో వాగ్దానాలు చేసి 6 వాగ్దానాలు చేసి అన్ని అబద్ధాల కోరు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి దగా చేసి ఒక రాజ్యం మన కాంగ్రెస్ పార్టీలు వచ్చి మొత్తం అవకతవకలు చేసి అరాచకం సృష్టించి ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చుండి ప్రజలను దూసుకొని మొత్తానికి మాత్రం తెలంగాణ పేరు నామరూపాలు లేకుండా చేస్తున్నారు సార్. చాలా బాధాకరమైన విషయం. రైట్, మీరేమో ఇట్లా చెప్తుంటే ఆయనేమో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి కేసీఆర్ ఇయ్యని పథకాలన్నీ మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు, అందుకే మాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక సర్పంచులను కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ఒక సన్న బియ్యమే కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, రైతులకు రుణమాఫీ విషయం కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, రకరకాల పథకాలు ప్రజలకు అందరికి అందినాయి కాబట్టి కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ ప్రతి ఒక్క పథకం అందుతుంది కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టోలో లేని కూడా ఏదైతే ఇస్తామన్నామో అవి ఇస్తున్నాం, కొన్ని అటు ఇటు అయినప్పటికీ కూడా అందరికి అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అందుకే గ్రామ పంచాయతీలో మంచి తీర్పు వచ్చింది మాకు, మా వైపు ఉంటూ ప్రజలు అని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ అదే మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కడేనండి బ్రదర్, చంద్రశేఖరరావు గారు గౌరవనీయులైన మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ, ఆయనే ఉద్యమం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయినాక ఏ పథకాలు ఇమ్మని ప్రజలు అడగలే, ఏ ప్రజలకు చెప్పలే. కాకపోతే గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని పథకాలు పెట్టిందంటే ప్రతి ఒక్క పథకానికి ఒక అనుభవం ఉంది, ప్రజలలో ఒక సంతోషం ఉంది. ఈ పథకం పెడితే ప్రజలు బాగుపడతారు, ఈ పథకం పెడితే ఈ ముసలులు బాగుపడతారు, ఈ పథకం పెడితే ఆడపిల్లలు బాగుపడతారు. ప్రతి ఒక్కటి ఆయన ఆలోచనతోటి, ఆయన మేధావితనంతో కూర్చుండి దాన్ని తర్జన భర్జన చేసి ఆయన చేసిన పనులు. కానీ ఇతడు ఏదో వచ్చి 6 గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టి ఒక్క గ్యారెంటీని పాస్ అయిందా సార్? పిల్లలకు ఆడపిల్లలు స్కూటీ ఇస్తానని ఇచ్చిండా, తులం బంగారం ఇస్తా అన్నది ఇచ్చిండా? రెండోది సార్, మూడోది చూడండి, ప్రజలల్లో 2000 పెన్షన్లకు ఆశ పెట్టి 4000 పెన్షన్లు చూసిండు, ఆ 2000 పెన్షన్లు కూడా ఎగగొట్టండి సార్. అది కూడా సక్రమంగా వస్తలేదు ప్రజలలో. చాలా మంది ప్రజలు కూడా చాలా బాధలు ఉన్నారు. ఏమి లేదు, ఆయన పని చేసింది ఏం లేదు, ఏం చెప్పింది లేదు. ఒకటే ఇవాళ చెప్పింది తెల్లారి చెప్పాడు. ఏమన్నా అంటేనేమో ఇక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ మొత్తం, ఇక్కడి నుంచి వచ్చిన భూ కబ్జాల మీద, ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ దందా మీద మొత్తం తీసుకుపోయి డబ్బు సంచులతోటి బ్రీఫ్ కేసులతోటి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రయాణం చేస్తుండు. ఆ పార్టీకి ఈ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వంతో ఆ కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుని ఉన్నారు సార్. ఈ పైసలన్నీ వాళ్ళది అదృష్టం వచ్చింది అని మన రక్తం మన చెమటను మొత్తం తీసుకుపోయి వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి. చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. ఒక్కొక్కసారి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి సార్ చెప్పుకుంటుంటే మేము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అయితే మొత్తం దౌర్జన్యం. ఇక ప్రజలలో మాత్రం చూడండి సార్, రోజుకో మర్డర్, పొద్దున్న లేస్తే కక్షలు, కక్ష సాధింపులు, రియల్ ఎస్టేట్లు, సచ్చుడు తమ్ముడు, చిన్న చిన్న దానికి చచ్చిపోతారు సార్. మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పైల్వాన్ కానీ ఏ మంచితనం చెడుతనం ఎవడు తప్పు చేసినా తీసుకుపోయి లోపల దోస్తే మళ్ళీ బయటికి రావద్దు, అటువంటి పరిస్థితి వచ్చిన మంచి పైల్వాన్లందరూ నిద్రపోయింది సార్. ఇలా మళ్ళీ చిన్నోడు కూడా వచ్చి పైల్వాన్లు వేసి కత్తులతోటి కట్టలతోటి మొత్తం సంపుతుంటే కూడా విచ్చలవిడైపోయింది. ఇది బీహార్ కంటే దౌర్జన్యం అయిపోతుంది సార్. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. ఈ శాఖ హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కదా, ఆయనే కదా దీన్ని చూసేది. ఆయన కళ్ళు మూసిండు సార్. ఆయన ఏం రాజ్యం వెళ్తుడు ఏం లేదు. పొద్దున్న లేవగానే కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఇదే పబ్బం పెట్టుకున్నాడు. కానీ ఆయన వేరే ప్రజల గురించి పని చేయాలి, నేను మంచి పని తెచ్చుకొని ఒక హీరో కావాలి, ఇలా ఒక ఛాన్స్ వచ్చిన ముఖ్యమంత్రి, ఏదో తెలంగాణ వచ్చినందుకు నాకు ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చింది, ఏదైనా డెవలప్మెంట్ చేసి నేను ఒక గిన్నిస్ బుక్ ఎక్కాలని, రికార్డు సాధించాలనే ఆలోచన ఆయన లేదు. మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి రాడు, మళ్ళీ జీవితంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవడు. అది ఆలోచన పెట్టుకొని ఈ అరాచకాలు దౌర్జన్యాలు చేస్తున్నారు సార్. రైట్, మీరు అన్నట్లుగానే మీరు కారు అని మీరంటే ఆయన ఇంకా 10 సంవత్సరాలు నేనే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని, నేనే ముఖ్యమంత్రి ఉంటున్నా అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఒక్కటి చూడండి బ్రదరు, ఎప్పుడైనా గవర్నమెంట్ ఉన్న జాగల 30% సర్పంచ్ల వ్యవస్థ దాటుతుంది అనుకో, అది 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్. రైట్, ఎందుకంటే మాకు 38% వచ్చింది సార్ బీఆర్ఎస్.
38% వచ్చింది కాబట్టి ఎప్పుడో అట్టర్లీ వాళ్ళు ఫ్లాప్ అయిపోయారు, మనం హీరోలు ఏమైనా. ఆయన 16-15 మంది ఎమ్మెల్యేలను కూర్చొని పెట్టుకొని మీరు ఇట్లయిట్లో ఓడగొట్టారు ఏందని తర్జన భర్జన పడుతుండ్రు. బాధలు ఉన్నారు వాళ్ళు లోపల, ఏదో మీదికి గుంటనక్కలు మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర పులి నడక లేదు. వాళ్ళకి పులి నడక కథం అయిపోయింది సార్. ఒక్కటే కేసీఆర్ గారు ఒకటే చెప్పిర్రు, ప్రజల ఓర్రి ఒక రోజు ప్రజలందరూ టార్చ్ లైట్ పట్టుకొని కేసీఆర్ ఎక్కడ ఉన్న చూసుకుంటూ వచ్చే రోజులు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ తీసుకొచ్చి సీఎంగా కూర్చొని పెట్టినాడే ప్రజలు శాంతంగా నిద్రపోతారు సార్. ఇది మాత్రం బెస్ట్ 100% కరెక్ట్ చెప్తున్నా సార్ నేను. రైట్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఇట్లుంటే ఇప్పుడు వచ్చేది మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతాయి త్వరలో. మరి ఎట్లుండబోతుంది తీర్పు? ఇప్పుడు పెట్టే ఆలోచనలు ఉన్నదా ప్రభుత్వం? ఒకటి అరుణ్ భాయ్, ఏం లేదు, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లు వ్యక్తిగతంగా ఉంటాయి. ఎందుకంటే నా అన్న ఉన్నాడు, నా తమ్ముడే సర్పంచ్ గెలిచిండు కాబట్టి ఇది ప్రజలలో ఎత్తుకుంటుందంటే ప్రేమతోటి అనురాగంతో కాంగ్రెస్, బీజేపీ అవన్నీ పార్టీలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మంచి పేరు అనుకుంటుంది. రెండోది ఇంటి పక్కంటోడు చుట్టపోడు అదని ఆలోచిస్తాం. అయినా కానీ మేము ఇంత అది చేసినా ఏం మా సార్లు కానీ, మా కేటీఆర్ కానీ, మా హరీష్ రావు కానీ ఎవరు దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోకుండా మేమే లీడర్లు అందరం ఎక్కడెక్కడ చేసుకున్నా కానీ 38% మాకు లీడింగ్ వచ్చేసారు. ఒకటి. రెండోది రేపు ప్రొద్దున జిహెచ్ఎంసీ కానీ, మండల వ్యవస్థలో కానీ, జడ్పీ వ్యవస్థలో కానీ పార్టీ సింబల్ ఉంటే అట్టర్లీ ఫ్లాప్ ఈజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సార్. రాసి పెట్టుకోండి మీరు. ఒక్క సీటు కాదు మీరు చెప్తున్న ప్రతి ఒక్క డిస్టిక్లో మాకున్న ఇప్పుడు జడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారంటే సారు, ఇప్పుడు మా జడ్పీటీసీలు 10 జిల్లాల్లో మొత్తం ఎంతమంది వచ్చారు జడ్పీటీసీలు మొత్తం మేము వస్తాం సార్. మళ్ళీ ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు. అరే మీరు వాళ్ళు అన్నట్లనే మీరు చెప్తున్నారు, వాళ్ళు కూడా గదే చెప్తున్నాడు. ఏదో ఇది స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వు అన్నట్లనే వాళ్ళకు ఆ వ్యక్తిని బట్టి వేసే ఓట్లు కాబట్టి అందుకే తక్కువ అంటే ఎక్కువ గెలిచాము. ఇప్పుడు ఓటు సింబల్తోని వచ్చేది కారు గుర్తు, చేతి గుర్తు, పువ్వు గుర్తుతో వచ్చేదానికైతే మాత్రం ఘనంగా మేమే గెలవబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని విధాలుగా పతనం అయిపోయింది. రాష్ట్రాన్ని దోసుకుని పోయిన పార్టీకి ప్రజలు నమ్మడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకటేనండి బ్రదరు, మా నాన్న కూడా సర్పంచ్ ఉండే. మా నాన్న సర్పంచ్ చేసిన వాడికి నాకు అనుభవం. చిన్న స్థాయి నుంచి కేసీఆర్ గారు ఎట్లా వచ్చారో మేము కూడా చిన్న స్థాయి కింది స్థాయి నుంచి పైకి వచ్చినాం. 1982 నుంచి కేసీఆర్ తో తిరిగిన నేను కాబట్టి నాకు సార్ గురించి తెలుసు. వ్యవస్థ ఏంది, ఆయన పనితనం ఏంది. ఏదన్నా పట్టుకుంటే మొండి పట్టు, ఏదైనా పని చేస్తే మొండిగా ఖచ్చితంగా చేసి తిరుగుతాడు. ఎన్ని ట్రాన్స్ఫార్మ్ కాలుతుండే, ఎన్ని బాయిల కాడ బోర్లు ఎత్తుండే. వాడు దుబాయ్ వచ్చినట్టే వాడు పక్క పెట్టుకోడు 200 గజాల లోపల ఇట్లా బోర్లు ఎత్తే ఇంకోటి వచ్చి 250 ఎత్తుండే. అటువంటి దానికి కూడా సారు ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో బాధలు పడి అందరినీ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి. ఆయనకు అన్ని తీర్లు తెలుసు కాబట్టి ఇవాళ ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏమంటున్నట్టే మేము సింబల్ మీద గెలేదు, అమ్మల మీద, అన్ని మాటలు ఉట్టి మాటలే. ఆయన ప్రజల పోయింది లేదు. ఆయన ప్రజలలో పోతే మాత్రం చీపురు కట్టలతోటి ఆయనకు చెప్పులతో స్వాగతం పలుకుతారు సార్. ఇవాళ కేసీఆర్ గారు నిన్న 1-2 సంవత్సరం తర్వాత ఇవాళ తెలంగాణ భవన్కి వస్తే ఓన్లీ అఫీషియల్గా ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు రమ్మంటే 5,000 మంది మొత్తం మీద పడి కింద పడి మంచులు నూకేసి సాను చూడాలి, మా సాను చూస్తామని ఎంత గంభీరత్వం మీటింగ్ జరిగిందో, ఎంత ప్రమాణంగా చూడండి. తెలంగాణ భవన్లో మీరు చూసింది సార్, మీడియా మొత్తం చూసింది. సార్ను కలిసేందుకు ఖాళీ దండం పెట్టుకొని పోతాం. నాయన మాకేమొద్దు, సార్ను కలవాలి, సార్ ముఖం చూడాలని ఎంతో మంది ప్రాధాయపడ్డారు సార్. ఖాళీ ఇట్లా అన్నందుకు అదే రాండి ప్రజల కానీ ఒక్క మాట కేసీఆర్ బయటికి వచ్చి అంటే తెలంగాణ మొత్తం ఉట్టుడుతాం సార్. మొత్తం ఎక్కడికక్కడి బంధిస్తారు మంత్రులను, ఎమ్మెల్యేలు ఎక్కడ బయటికి రాని కూడా చేస్తాం, నిర్బంధం చేస్తారు సార్. ఇది నా ఛాలెంజ్ చెప్తున్నా సార్. రైట్. ఇక్కడనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, మొన్న ఆయన ఒక ఎమ్మెల్యేగా మీ బాస్ కేసీఆర్ ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గం ప్రజలతో మాట్లాడితే ఇక్కడ పిలిపించుకొని మాట్లాడితే, ఆయన ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే ఇక్కడ సీఎం కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే కేసీఆర్ స్థాయి దిగజారిపోయింది. కేవలం మెంబర్లతోటి, సర్పంచ్లతో మాట్లాడే స్థాయికి వచ్చిండు అని చెప్పేసి అన్నాడు ఎలక్షన్ల ముందు. గతంలో అక్కడ డిప్యూటీ సీఎం ఉన్న మహమ్మద్ అలీ కావచ్చు, లేకుంటే మంత్రిగా చలామణి అవుతున్న ఈటల రాజేందర్ కూడా అపార్ట్మెంట్ ఇయ్యని కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఇచ్చిండు, ఈ స్థాయికి వచ్చిండు అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి ముఖ్యమంత్రి? ఒకటే అరుణ్ భాయ్, వ్యవస్థ బట్టి పరిస్థితులు బట్టి జరుగుతుంటాయి పనులు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి హోదా, ఆ టైం ఎట్లుండనో ఏ పరిస్థితులు ఉండనో సార్ తెలియదు. రెండోది ప్రతి ఒక్కరికి తెలిపిస్తేనే ఈటల మంత్రి అయ్యాడు. మహమూద్ అలీ ఎక్కడున్నాడు, మూలకున్నాడు, ఒక వార్డు మెంబర్, ఒక ఏదంటారు కౌన్సిలర్ గెలవను కూడా డిప్యూటీ సీఎం చేసిండు, రెవెన్యూ శాఖ మంత్రి చేసిండు, అటువంటి హోమ్ మినిస్టర్ కూడా చేసిండు. అటువంటి వ్యక్తి వచ్చిందంటే సారు ఎంత ప్రేమ ఉంటే, ఎంత ఆయనకు అనుభవం ఉంటే ఇవ్వచ్చు. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా క్రిటికల్గా ఏదో ఒకటి జరుగుతుంది. అటువంటి దాన్ని వాళ్ళు సర్పంచ్ సారు దగ్గర ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి కలుస్తా అంటే సార్ కలిసిండు. సారుకు ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి, అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి కలవాల్సిందే.
ఆయన అక్కడ నియోజకవర్గంకి ఎమ్మెల్యే కాబట్టి సర్పంచ్లైనా కలవాల్సిందే వార్డు మెంబర్లైనా కలవాల్సిందే అని మేము అంటున్నాం అదే మాట. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని ఇట్లా చిత్రపటం వేసి చిత్రీకరించి చూస్తున్నాడు అనేటిదే ప్రజలకు దడుతున్న ఒక మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం లేదు సార్, చెప్పేందుకు స్థానం ఏం లేదు. నేను చెప్తున్నా కదా సార్, ఏది ఉన్నా పొద్దున్న ఎత్తే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటారు. ఎందుకంటే ఆయన ఏది కనబడకపోతే సర్పంచ్ మనం ఉన్నది మనం ఎత్తేనే ఓట్లు ఎత్తేనే సర్పంచ్ సామాన్య ప్రజలు ఎత్తేనే మనం ముఖ్యమంత్రులు అయినాం. వాళ్ళని కలవకపోవడం ఎందుకు? వచ్చిన ఖచ్చితంగా కలుస్తాడు సార్, ప్రతి ఒక్కరిని కలుస్తాడు. మంచోని చెడ్డోని అందరూ కలుసుకోపోతాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు కలవలేదు, ఈయన వచ్చినప్పుడు కలవలేదు అంటే నీకు సర్పంచ్ అనేది చురుకనే కనబడుతుంది. రేవంత్ రెడ్డి సర్పంచ్ తలుచుకుంటే నేను ఎత్తారు, అడగిన పాతాలను దొక్కుతారు కొడక నేను తలుచుకుంటే. సర్పంచ్ అనేటోడు ఒక ఊరికి బాస్. ఏ మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా ఊరిలో సర్పంచ్ ఎవరు అతన్ని పిలిపించి అధ్యక్షత వహిస్తారు. అది అతని పోస్టు. దాని గురించి కించపరుస్తున్నావు, సర్పంచ్ తీసుకొచ్చి కలిసినావు అంటే కించపరిచే మాట మాట్లాడుతున్నావు. తప్పు చాలా రేవంత్ రెడ్డి, నువ్వు చాలా తప్పులో పోతున్నావు. అంత అహంకారం, అంత సర్పంచ్కు దిగజారితనం మాట్లాడు చాలా తప్పు. కేసీఆర్ గారు సర్పంచ్ కలిసిందంటే చాలా గొప్పతనం. ఆయన మేధావి, ఆయనకు ఎంత తెలివితేటలు ఉండే పట్టుకనే, ఎంత మంచి మీద ఉండే పట్టుకుని కలిసిండు. అది గొప్పతనమైనది. ఈ మంత్రులు ఎవరే ఎట్లా కలుతారు? ఒకరోజు కలపతి ఇంకో నాడు వచ్చి కలుతారు. సర్పంచ్ కలిసి గొప్పతనం అది ఆలోచించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. రైట్. మరి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబము ప్రతి వాళ్ళ టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు? అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటుంటాడు. ఎందుకు మరి ప్రధానంగా వీళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్రంలో? ఒకటి వినండి బ్రదర్, అరుణ్ భాయ్, ఒకటే విషయం. ఇలా బండి సంజయ్ కేసీఆర్ గారిని తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్నాడు. వీళ్ళ పబ్బం గడుపుకున్నాడు. ఎందుకంటే నేషనల్ మీడియాలో మొత్తంలో నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుపెట్టి, చంద్రబాబు నుంచి మొదలుపెట్టి ఇది రేవంత్ రెడ్డి గెలుపు కాదు, వీళ్ళందరూ చేసిన కుట్ర. ఎందుకంటే కేసీఆర్ అంటే ఆయన ముక్కుసూటి మనిషి, తప్పుని ఎవరైనా సహించాడు. కన్న తండ్రి, కన్న కొడుకునైనా, కన్న బిడ్డనైనా సహించాడు. అటువంటి వ్యక్తిని వీళ్ళు పట్టుకొని వీళ్ళు నాటకం ఆడి వీళ్ళందరూ కలిసిన గుడుపుటానిది. ఆ గుడుపుటానిలో వీళ్ళు ఏదో మాట్లాడుతుంటే తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ తిడితేనే ఆడ సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పబ్బం కడతారు. అది తిట్టకపోతే ఏం లేదు, వీళ్ళు బతికేలేదు, ఏం లేదు. ఇది లేకపోతే ఎవరు ప్రజల్లో పని చేసి చూపెట్టరా బాబు, నువ్వు ఇది చేసినా. ఇలా కేసీఆర్ 44 పథకాలు పెట్టి చూపెట్టిండు. తెలంగాణలో ఒక హీరోగా వహించుండు. నువ్వు ఒక హీరోగా అన్నాడు. సార్ కూడా అన్నాడు, చిన్న వయసులో పదవి వచ్చింది ఆయన, మంచి నిభాయించుకో, మంచి పని చేసుకో, పేరు తెచ్చుకొని కూడా సార్ కూడా అన్నాడు కదా. ఏనాడు నేను విమర్శించండా, నీ పేరు తీసిండా? అయినా కానీ దుర్మార్గంతనం చేసుకుంటా, సార్ పేరు చెప్పుకుంటా పబ్బం పప్పుడు. కానీ నువ్వు ప్రజలను మభ్యపెడితే ప్రజలు ఊకుండేటోళ్ళు కాదు. ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్కు 101% బంపర్ మెజార్టీ తోటి తెలంగాణ గడగడలాడి మొత్తం తెలంగాణలో కేసీఆర్ విగ్రహాలు, కేసీఆర్ పథకాలు మొత్తం అమలు చేస్తాం. ఇది గ్యారెంటీ సార్. అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తెర మీదకి తెస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? చెప్తున్నాం కదా బ్రదర్ అరుణ్ భాయ్, ఏం లేదు వాళ్ళకేమన్నా మనము మీటింగ్ పెట్టి ఏదైనా మాట్లాడుతా అంటే ఏమని చేస్తారు, టెలిఫోన్ క్యాపింగ్ అంటారు. మళ్ళీ 2 పెడితే హరీష్ రావుది కుంభకోణం, అది కాళేశ్వరం అంటారు. కేసీఆర్ ఇవన్నీ వేస్ట్. నీకు దమ్ముంటే చేతనైతే కేటీఆర్ కూడా చెప్పిండు, బల్ల గుద్ది చెప్పిండు, నన్ను అరెస్ట్ చేయి, నేను ఎక్కడికంటే అక్కడ వస్తాను. నీ దమ్ముంటే ఎందుకు అరెస్ట్ చేస్తలేవా? ఎందుకు పబ్బం కడుతున్నాను? ఇన్ని రోజులు సంది కేసీఆర్ గారు వచ్చి కూడా వాంగ్మూలం ఇచ్చిపోయిండు. ఏం జరిగింది? చూపడతలే ఎందుకు? అన్ని టైంపాస్ ముచ్చట చేసుకున్నావు, టైంపాస్ చేస్తున్నావు. ఈ టైంపాస్ అడుగుదొక్క రోజు వస్తుంది, 5 ఏళ్ళలో నువ్వు పోతావు. ఆయన కొడంగల్లో యాను గుంటూరును యాను అమెరికాలో బతావు. ఇది మాత్రం పక్కా, నీతోడు ఏం కాదు ఇక. రైట్. మరి ఎందుకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ పైనే కాకుండా అంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళపైన కూడా అనేక కేసులు పెడుతున్నది రాష్ట్ర సర్కార్. అందులో ఎక్కువగా చూస్తే బీఆర్ఎస్ నాయకులు మీలాంటి వాళ్ళ పేర్లు, మళ్ళీ విద్యార్థి నాయకులకు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల పైన నమోదైనవి కేసులు నమోదైనాయి. ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది, వామపక్షాలు ఉన్నాయి, రకరకాల పార్టీలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ పేరు కాకుండా ఓన్లీ కేవలం ఎందుకు బీఆర్ఎస్ నాయకుల పైన ఇన్ని కేసులు పెట్టవలసిన అవసరం వస్తుంది రాష్ట్ర సర్కార్కి? ఎందుకంటే బ్రదరు, అడిగేవానికి ధైర్యంగా నిలబడి గట్టిగా మాట్లాడే వాళ్ళకే కేసులు పెడతారు. వాళ్ళు మాట్లాడతారు కాబట్టి పెడతలేరు. ఇప్పుడు నా మీద 3 కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి. 3 కేసులు పెడితే మన భరత్ సార్ పోయి రికమెండ్ చేసి బయటికి తెచ్చిండు. వద్దు, ఏం మాట్లాడింది లేదు, తప్పు మాట్లాడింది లేదని మన ఆసిఫ్ నగర్ మైదీపట్నం పోలీస్ స్టేషన్లో. కాకపోతే ఈ కేసులకు దీనికి ఎవరు భయపడటం లేరు సార్. ఉద్యమంలో కేసీఆర్ పిలిపించినాడు, 100 మంది ఉద్యమం గురించి బట్టలు చింపుకొని రక్తం చెమట చేసి మొత్తం పెట్రోల్ పట్టుకొని తిరిగిన వాళ్ళు గీ రేవంత్ రెడ్డి బచ్చగానికి వీళ్ళు మాట్లాడే భయానికి ఏమైనా భయపడతారా సార్? నువ్వు ఒక ఉద్యమం ఉన్నప్పుడు పిస్తోల్ పట్టుకొని కరీంనగర్ పోయి బెదిరించినావు. నువ్వు ఒక ఉద్యమకారునిగా నువ్వు ఏం మర్చి నిన్న మొన్న చూడు సార్, విగ్రహాలు పెడితే ఒక పిల్లగాడు అంటూ నేను చూసిన న్యూస్లో, మన ఏది సెక్రటరీ దగ్గర విగ్రహాలు పెడితే అందశ్రీ విగ్రహం పెట్టు, మన గద్దార్ది విగ్రహం పెట్టు, ఈ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నావు, ఆందోళన తీసుకొని పెడుతున్నావు. వాళ్ళు ఏమైనా పాటలు పాడిరా? ఉద్యమం గురించి పాడిరా పాటలు? బాలసుబ్రహ్మణ్యం ఉద్యమం గురించి పాడి నన్ను పబ్బం గడుపుకునేది వాడిండు అని పైసలు సంపాదించుకున్నాడు. గాల ఫోటోలు పెడతాడు, అయిపించాడు. పిచ్చి ముఖ్యమంత్రి వీడు.
తెలివి లేని ముఖ్యమంత్రి అంటున్నా సార్ నాకు తెలిసిన మట్టుకైతే. నేను ఒక సర్పంచ్ కొడుకును కాబట్టి నేను కూడా స్టేట్ లెవెల్లో పనిచేసిన, మైనార్టీలో పనిచేసిన, తెలుగుదేశంలో కూడా సార్ ఉన్నప్పుడు సార్ ఎంబడి బాగా పనిచేసిన. ఇదంతా రేవంత్ రెడ్డి కల్లా ఏం లేదు, ఈ బ్రోకరు, ఈ జోకరు, ఈ ఈకరుడు నాకైతే తెలిసిన మట్టు. రైట్. మరి మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఒక్క హామీలు ఇచ్చిండు సార్. మొన్న ఏదో మన ఏది జూబ్లీస్ ఎలక్షన్లో ఆగా మేఘాల పోయి ఆయన అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు. అది మంత్రి పదవి ఏంది, డమ్మీ మంత్రి పదవి. వాడు ఎమ్మెల్సీ 6 నెలలు ఉంటాడా పీకుతాడా తెలియదు. ఒక్క మంత్రి గాడు జహీర్ ఫిరోజ్ ఖాన్ ఇంత కష్టపడి పనిచేస్తాడు, కంటపదగా మాత్రాడు. కేసీఆర్ ఈజ్ గాడ్ గిఫ్ట్, దేవుడు ఆయన చేసిన పథకాలు చేయని ఆయన కంటపదం ఒప్పుకున్నాడు. అసంటోని మళ్ళీ వీళ్ళ మాటలు వచ్చి ఒత్తేసారి జీవిత నాశనం చేసిండు. నువ్వు ఎవరు చెప్తున్నావు మైనార్టీకి ఏం పని చేస్తున్నావు? ఒక్క మైనార్టీకి పని చేస్తున్నావా? నువ్వేమో అంటేనేమో నేను RSS అంటావు, వాళ్ళనేమో చదువుకున్నా, వీళ్ళని ఉద్యోగం చేసినా, అటేమో ఇప్పుడు నువ్వు వృత్తున్నట్టు ఈ 3 మాటలు మాట్లాడుతూ నువ్వు ఎల్ల నీళ్ళ కడ ఉన్నావా? అసలు హరీష్ రావు గారు మంత్రి అయినప్పుడు నువ్వు డ్యాన్స్ చేసిన బాలెక్క. ఏదో అదృష్టమో మంత్రి అయిన దాన్ని కాపాడుకొని విలువతో బతకాలే. కానీ ఈ చిల్లరేషాలు ఎందుకు ఎత్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? ఇటువంటి పనులు చేస్తే మంచిదా సార్ చెప్పండి మీరే? చాలా దౌర్జన్యం ఇది, అరాచకం. ఎప్పుడు లేచినా పొద్దున్న లేచిన ప్రజల పని గురించి లేరు. కేసీఆర్ ఏం చేస్తుండు, కేటీఆర్ ఏం చెప్తుండు, హరీష్ వీళ్ళగా గోళాలు పెట్టి వీళ్ళకే మాటలు చెప్పి ఏదైనా ఏమొస్తుంది ఏది కూడా ఇదే చెప్పుకుంటే పబ్బం కడుతున్నారు. ఈ బీజేపీలో ఎక్కడ ఉన్నారు సార్ నాకు అర్థమైతలేదు. అదే సార్ పని చేసినప్పుడు ఎన్నో పథకాలు చేసి ఎన్నో పనులు చేసిండు సార్. అటువంటి వ్యక్తి పొద్దున్న లేవగానే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ డామ్ డూమ్ డీమ్ అని మాట్లాడు. ఇప్పుడు ఏడవన్నారు వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు మంత్రులా తొంతులా, వీళ్ళు రేవంత్ రెడ్డి తొత్తులా? వీళ్ళ నాటకం ఒకటే సార్ నాకు కలిపడేది. ఈ బీజేపీ కాంగ్రెస్ కలుసుకొని కేసీఆర్ రానియద్దు. కేసీఆర్ వస్తే సెంట్రల్ వస్తాడు, సెంట్రల్ వస్తే పథకాలన్నీ రాష్ట్రాలకు విభజిస్తాయి. మొత్తానికి రాష్ట్రం అంతా కేసీఆర్ అంటారని ఆ భయానికే వీళ్ళు నాటకం ఆడుతున్నారు సార్. ఇలాగానే పడుతుంది ముచ్చట. ఎందుకంటే ఒక్కడు బీజేపీ ఇన్ని తప్పులు చేస్తున్నాడు. ఒక్క బీజేపీ మాట్లాడు, ఏడవన్నాడు. ఒక్కడు వచ్చి ముంగడ మాట్లాడాలి కదా సార్. ఈటల రాజేంద్ర వాళ్ళైనా ఏమైనా మాట్లాడాలి కదా. 7 బీజేపీలు 8 మంది ఎంపీలను గెలిపితే ఒక ఫండ్ తెచ్చలేదు, పండు తెచ్చింది లేదు. మన సార్ ఉన్నప్పుడే చేసిన పనులు, సారు చేసినప్పుడే రోడ్లు, సారు చేసినప్పుడే మొత్తం ఈ ప్రతి ఒక్క ఊరు ఏది డబుల్ బెడ్రూమ్లు మీరు ఏం చేశారు? మేము కొల్లూరులో కట్టిన డబుల్ బెడ్రూమ్లు మీరు వస్తున్నారు, మేము చేసినాం అన్ని. ఇంద్రమణి ఇస్తారు, ఆడిస్తున్నారు సార్. అన్ని మా ఇచ్చిన పేర్లకే ఇంద్రమణి పేర్లు పెట్టుకుంటారు. మొత్తం సార్ చేసిన పనులే. 100% 10 ఏళ్ళ సారు తెలంగాణ నుంచి విముక్తి చేసుకొని ఇంత కష్టం ఉన్న రాష్ట్రాన్ని సార్ ఎన్నో ప్రయోగాలు చేసి 24 గంటలు కూర్చుండి స్కెచ్లు వేసి ఇంజనీర్లు పిలుచుకొని వాళ్ళని పిలిపించుకొని పెద్ద ఎత్తున పని చేసి ప్రజల గురించి అంకితమైండు. అన్ని పనులు చేసిన దానికి 10 ఏళ్ళు దోసుకున్నారు. ఏడ దోసుకున్నారు చూపెట్టరు పై చూపెడితే మనకు తెలుస్తుంది కదా, ప్రజలకు కూడా తెలుస్తుంది, మాకు కూడా తెలుస్తుంది. దోసుకుంటే కనబడతాయి కదా. మరి ఏ కేసులో ఎవరు అరెస్ట్ చేసలేదు. 3 సార్లు పెట్టిండు కేటీఆర్. అరెస్ట్ అంటారు. ఏడు అరెస్ట్ అయినాం, ఏడు చేసిన అరెస్టును ఏం లేదు. మన పోలీసులు పంపుతున్నాం, పోలీసులు పెట్టుకున్నాం. పోలీసులు కూడా జాగ్రత్త, వాళ్ళు టూమచ్ చేస్తున్నారు. పోలీసులు కూడా బిడ్డ జాగ్రత్త. పోయినసారి సార్ ప్రేమతోటి వాళ్ళని హీరోలు చేసిండు సార్. 18,000 రూపాయలు చేసిండు, ఎవరు 28,000 చేసిండు హోంగార్డులను. మంచి వాళ్ళకు ఏ చిన్న బండ్లు ఉండ్రి, లోటాస్ బండ్లే కాసుంటే ఇన్నోవా బండ్లు ఇచ్చాడు సార్. టొయోటా జబర్దస్త్ ఏసీ బండ్ల కూర్చుంటే అహంకారం వచ్చి కళ్ళకి నెత్తికెక్కి మాట్లాడుతున్నారు పోలీసులు కూడా. తస్మాత్ జాగ్రత్త పోలీసులు. రేపు మా గవర్నమెంట్ వచ్చినాడు ఒక్కొక్క లెక్కతోడు కూడా కొడతాం. గవర్నమెంట్ రాదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సార్. వాళ్ళు అన్నంత మాత్రాన అవుతుందా అరుణ్ సార్? వాళ్ళు అన్నంత మాత్రాన గవర్నమెంట్ రాదంటే అవుతుందా? నేనంటే అవుతుందా? ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజలలో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసేదాకా ఎవరు పండుకోరు. ప్రతి ఒక్క ముసల్ది 80 ఏళ్ళ ముసల్ది కాడి నుంచి మొదలు 18 పోరాడు కాడి నుంచి ఎవడున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రైట్. ఇక్కడ ప్రపంచంలో ఉన్న ధనవంతులతోటి వ్యాపారస్తులతోటి ఇక్కడ మీటింగ్ పెట్టి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఇక్కడ మంచి ఇండస్ట్రీలు రాగా ఇంకా ప్రజలు ఆ వైపే ఉంటారు కదా. అంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ వైపే ఉండాలని అనుకుంటారు కదా. మరి మొన్న గ్లోబల్ సమ్మిట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. అది కరెక్టేనా? అరుణ్ భాయ్ నువ్వు చూసినావు? చూసినాను. వాళ్ళు తెచ్చింది చూసినామా? మనం చెప్పారు కదా. వాళ్ళు చెప్తే వింటామా? వాళ్ళు నువ్వు 6 గంటలు ఇచ్చిన ప్రజల దగ్గర నిలబడి నీ సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి చెప్పించినావు. స్క్రూటీ తెస్తే గోల్డ్ తెస్తే ఏడొచ్చింది కాయ్ గోల్డ్ కిదరే, స్క్రూటీ కిదరే, బుడ్డి కిదరే. గజుడు నమ్ముతాడు సార్. కాంగ్రెస్ అంటేనే పొద్దున ఒక మాట రాత్రికి ఒక మాట. వాళ్ళకి 50 ఏళ్ళ పొందబెట్టిన కాంగ్రెస్. ఆ పొందబెట్టిన కాంగ్రెస్కు అదృష్టానికో దురదృష్టానికో ఏదో ఒకటి తప్పో ఒప్పో అని వచ్చింది. దాన్ని కాపాడుకొని పోవాలి. కానీ మళ్ళీ 50 ఏళ్ళు పాతాళలో కానీ పోతుంది కాంగ్రెస్. నువ్వు యాద పెట్టుకో. 6 కాదు 5 ఎమ్మెల్యే కూడా గెలవరు. నిన్న సార్ వచ్చి ఒక్క మీటింగ్ పెడితే ఆగా మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి డామ్ డూమ్ డిమ్ ఇంత భయం ఎందుకు పోయింది? రోజు పని చేయరు మీరు.
ప్రజలలో పనిచేయరు. మా దగ్గర ఉన్న మాస్ లీడర్ ప్రజల్లో పనిచేసేటోళ్ళు. హరీష్ రావు 24 గంటలు పనిచేస్తారు ప్రజల గురించి. పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 12 దాకా పనిచేస్తాడు. కేటీఆర్ కూడా ప్రజల్లో సొచ్చుకోపోతాడు. ప్రతి ఒక్క పని ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. ఎవరికి వాళ్ళకి అప్పచెప్పిండు సార్. ఇలా కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిందంటే ఇంత ధైర్యంగా మీ స్టూడియోలో మాట్లాడుతుంటే కేసీఆర్ ట్రైనింగ్ ఇది. కేసీఆర్ ఇచ్చిన విద్య, కేసీఆర్ ఇచ్చిన బలం, కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం ఇది. మేమే ఇట్లా మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే హీరోలు చేసాడు. కరణ్ అర్జున్ లెక్కున్నారు ఇద్దరు. కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి సమాధానం చెప్పను. కేసీఆర్ తో ఏం మాట్లాడతావు నువ్వు? కేసీఆర్ దుమ్ము సమానం కూడా కాదు. అంటే అసెంబ్లీకి రమ్మని చెప్పి అరే అసెంబ్లీకి కూర్చొని వీళ్ళతో కొట్టాడే కానీ వస్తాడు. వీళ్ళ ఇద్దరితో కొట్టాడు దెంకపోతావు. ఏదైనా మాట్లాడే సమాధానం ఇవ్వవు. ఉల్టా మాట్లాడుతావు. ఏమంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే మాట్లాడతారు. మామూలు నీకు ఇయ్యడితీవా ముఖ్యమంత్రి అని గొల్లెలు పెడతారు. ఇదే పని మీది. మీ జీవితంలో ఏదో పనిచేసిన ఇప్పుడు నల్గొండ డిస్టిక్లో సార్ నిన్ను గెలిపిస్తే మునుగోడులో ఇలా మంత్రి పదవిని అడుగుతున్నావు. నీ నోరుతోటి 50 కోట్లు పెట్టి నువ్వు 50,000 కోట్లు 50,000 కోట్లు పెట్టి నువ్వు తీసుకొచ్చిన పీసీసీ అన్నావు. ఏం లాభమే? నువ్వు గిన్ని లాంగతనం చేసి ఇట్లా మాట్లాడి మీ దాంట్లో మీరు మాట్లాడుకొని మాకు చెప్పేటోళ్ళు అయినారు మీరు. ఇలా కేసీఆర్ లేకపోతే బిడ్డ ఈ బీజేపీడు కానీ కాంగ్రెస్ వాడు కానీ ఏది ఉద్యమం సార్ చేయకపోతే మీరు మంత్రులు అయ్యురా. ఈ ఆంధ్రులకు బూట్లు నాకు కూడా బద్దురు నాకు కూడా మీరు. ఇలా కేసీఆర్ యొక్క తెలివితేటలతోటి అని ఏదో తెలంగాణ తెచ్చినందుకు ఇవాళ అన్ని పదవులు అనుభవించి పొద్దున్న ఎత్తే కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మొక్కాలా. నేను ఇంటికి మొక్కెళ్ళాలి అని అరవింద్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఏమన్నాడు? కేసీఆర్ నేను శిష్యుడే, కేసీఆర్ గాడ్ గిఫ్ట్ అన్నాడు. అందరూ ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కరు తెలుసు ఏదో మజ్బూరికి ఇది చెప్పుకుంటారు. కానీ కాకపోతే మాత్రం కేసీఆర్ ఇస్ గాడ్ గిఫ్ట్. అటువంటి వ్యక్తిని ఎవరు పేరు పెట్టినా వాడు సర్వనాశనం అయిపోయాడు సార్. మరి ఇంకేందే ఇప్పుడు ఇది మీరు అన్నట్లు 6 గ్యారెంటీలు అట్టకెక్కినాయి అనుకుందాం. మరి ఉద్యోగులకు ఇచ్చిన మాట, ఉద్యోగస్తులకు ఇచ్చినాయి, నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా? ఏడైతున్నాయి సార్. మనం తీసుకుపోయి పొరాలను తీసుకుపోయి కొడితే సంపితే నిన్న చూడు మన ఎవరు కృష్ణమాదిగా అంటుడు అంతర్ రెడ్లే, మొత్తం రెడ్లే తీసుకుపోయి పొరలు చంపేదాకా రెడ్లే. ముఖ్యమంత్రి రెడ్డి, డీజీ మెద్దే, వాడు రెడ్డే, వీడే, ఊర్లో సార్ కూడా రెడ్డే. మొత్తం రెడ్డ రాజ్యం అయిపోయింది. నాశనం చెప్తుడు సార్. ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను ఏం చేసిపోతాడో తెలియదు సార్. రెండో బీహార్ చేసి మొత్తం లూటం లాంటి చేసి మొత్తం జేబులన్నీ పైసలు వేసుకొని మొత్తం నింపుకొని అవతల పడతాం. ఇది పక్క. మళ్ళీ డబ్బులే లేవు. ఇప్పుడు మీరు అన్నట్ల కృష్ణమాదిగను లేకుంటే బీసీ లీడర్ అయిన ఆర్ కృష్ణయ్యను వీళ్ళని పాలించమంటున్నాడు కదా. ఇన్ని 18,000 కోట్లు మాత్రం రాష్ట్ర ఆదాయం ఉంటుంది, అవన్నీ మీకు ఇస్తా, మీరు పాలించండి అన్న అని చెప్పేసి రాజీనామా చేయి. దమ్ముంటే రాజీనామా చేయి. పెడదాం. ఒక ముఖ్యమంత్రి ఉండి నువ్వు ప్రజలను గెలిపిస్తే నీకు దమ్ము లేకపోతే ఎందుకైనా నాకు లంకె బిందెలు ఉన్నాయి, ఆ బిందెలు ఉన్నాయి వచ్చినావు అంటే నువ్వు పైసల గురించి వచ్చినావు. నువ్వు పదవుల గురించి మనల్ని మంచి చేయాలని రాలే. నీ పబ్బం గడుపుకొని నువ్వు పైసలు సంపాదించుకొని హీరోయిజం చూపెట్టడానికి వచ్చినావు. నీ మొన్న కూడా పెట్టావా నువ్వు? ఏది మన ఫుట్బాల్ పెట్టినావు, ఏది పెట్టినావా నువ్వు? కొన్ని కోట్ల రూపాయలు నష్టం పెట్టి నీ మన్మర్తో ఆడిపిస్తావు, నీ బిడ్డతో ఆడిపిస్తావు, నీ భార్య వస్తుంది, అందరు మీరేనా? ఇక కొన్ని కోట్లు సల్మాన్ ఖాన్ తోలుకు వచ్చి 10,000 కోట్లు ఇచ్చిపెట్టి ఎడ పెట్టావు, ఎడలే పైసలు చూపెట్టావు, అవి చూపెట్టావు, రాజలేవని అంటావు. నువ్వు ఒక దొంగ, ఒక లుచ్చ ముఖ్యమంత్రి మా అందరి దృష్టిలో మాత్రం. ఓకే రైట్. మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ 27 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలపడం అనేది జరిగింది. సిటీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు అంటే మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు కలపవలసి వచ్చింది? అదే ఇప్పుడు ఉన్నదానికి దోసుకున్నాడు. ఇప్పుడు అవి కలిపితే మళ్ళీ పైసలు ఎక్కువ అవుతాయి కదా రేట్లు. ఎందుకంటే అవి గ్రామ పంచాయతీలో పోతే గ్రామ కట్టం కింద పోతాయి, రేట్లు తక్కువ ఉంటాయి. మున్సిపాలిటీ వస్తే ఎక్కువ పైసలు అవుతాయి. కాబట్టి 10,000 2,000 గదం పోయేది 20,000 అవుతుంది. కాబట్టి పైసలు కలుపుకునేందుకు ఈయన టైంలో మొత్తం పైసలు దోసుకొని పైసలు వేసుకొని బాబత్ గాడేది. ఈయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఈయన ఎవరికి ఏమో మేలు చేస్తాడు అనేది మర్చిపోలేదు సార్. గవర్నమెంట్ ఉన్నదా లేదని తెలుస్తలేదు. ఇవాళ చూడు అదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, తెలంగాణలో ఒక ఎకరం ఉంటే ఆంధ్రాలో 20 ఎకరాలు ఉండాలన్నాడు. అది అందరూ విన్నాం సార్. అటువంటి వ్యక్తి ఇలా ఆంధ్రలో డెవలప్ అవుతుంది, అమరావతిలో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మొత్తం వాళ్ళ ప్యాకేజ్ అయితే చేసుకున్నారు. వాళ్ళు ఆ డెవలప్మెంట్లో పోతే ఈ పొద్దులు ఏమగానే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నువ్వు పనులు చేయరా భయ్, నరేంద్ర మోడీ పైసలు తీసుకొచ్చి ఫండ్ చేయి, కొన్ని డెవలప్మెంట్ చేయి, ఆ సిరిసిల్ల సిద్దిపేట రోడ్ కంప్లీట్ చేయి, ఇటు మొత్తం పథకాలన్నీ పెండింగ్ అవి చేయి. ఇటు ఉప్పల్ సిటీ చేస్తున్నాడు కదా, అది ఉప్పల్ రోడ్ సార్. ఉప్పల్ రోడ్ది ఎన్ని రోజులు పడే ఉంది, మేము పెట్టింది పథకం మొత్తుకుంటారు రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉప్పల్ గట్కేశ్వర రోడ్ అది కంప్లీట్ చేయి. ఈ పనులు చేయక నువ్వు అని పిచ్చలు వేసుకుంటా, డ్రెస్సులు వేసుకొని ఫుట్బాల్ ఆడుకుంటా. ఎందుకు వచ్చినా కానీ ఫుట్బాల్ ఆడేది పో. మరి ముఖ్యమంత్రి ఎందుకు అయినావు? ఫుట్బాల్ పని చేయను, ఆ కోచింగ్ అయినా పెట్టుకో, ప్రజలను నేర్చుకుంటారు పోరగాలు. ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడితే తప్ప ఆడా కానీ కోట్లు పెట్టి ఆడవసరం ఆదా నీకు? 8,000 కోట్లు పెట్టి అంటే నువ్వు ప్రజలకు చూపెట్టేది ఎందుకే? నేను కూడా ఫుట్బాల్ ఆడతా, నేను కూడా కర్రస్వామి దింపుతా, నేను కూడా దింపుతా కర్రస్వామి. అవసరమా నీకు? అది
ప్రజల పని చేయరా నాయన నీకని ప్రజలు వెళ్ళుకుంటే ఈ దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు. పొద్దున్న ఈ దుకాణం పొద్దున్న ఎత్తే ఆ కొండ సూర్యకాంత్ తిడతాడు 4 రోజులు, దాని తర్వాత ఈమెను తిడతాడు, మళ్ళీ మంత్రి పదవులు క్యాన్సల్. రోజు పొద్దున లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏడున్నా సార్ బ్రీఫ్ కేసులు పట్టాలి, వాళ్ళు పైసలు ఇవ్వాలి, ఆడ పబ్బం నడుస్తుంది ఆఫీసు, ఇలా జీతం నడుతుంది. ఇదే పని. కానీ వీళ్ళు మాకు డెవలప్మెంట్కి ₹1 తేరు. ఈ పైసలలో మనకు నష్టం చేస్తలే, మా జేబులోకి వెళ్ళిపోయి పైసలు పొక్కలు కొట్టిపోయేటోళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. మరి 10 మంది ఎమ్మెల్యేల తీర్పుని ఎట్లా చూస్తారు, స్పీకర్ తీర్పుని మీరు? ఇంతకుముందు అదే తీర్పు అన్నాడు కదా సార్, స్పీకర్ అన్నాడు అది అన్యాయం, దౌర్జన్యం, నేను న్యాయంగా పోతా, నేను చట్టపరంగా పోతా అదే అన్నాడు. దాన్ని ఏం చేసిండో రేవంత్ రెడ్డి ఏం దింపిండు, ఏం మాట్లాడినాడు, తెల్లారి మళ్ళీ ఉంటా మాట్లాడు. ఇది అవసరం. కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం వెలకున్నా సార్. ఇలా కాంగ్రెస్ మీద నమ్మకం ఉంటే ఇవాళ మొత్తం పరిపాలించిన నెహ్రూ కాడి నుంచి మొత్తం ఇందిరాగాంధీ కాడి నుంచి మొదలు పెడితే ఇంత మందితోటి మొదలు పెడితే వాళ్ళ గవర్నమెంట్ అలా ఏడున్నారు సార్. ఒక కర్ణాటక ఓ ఏడుంది, ఏడున్నది వాళ్ళ గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మరు, కాంగ్రెస్ను ఎవడు నమ్మడు కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ రాదు. అది కూడా కర్ణాటకలో డీకే అరుణ్ కుమార్ చాలా మంచోడు కాబట్టి ఆయన ముఖం చూసి తెలియతోటతో ఓటేసి. అరే ఓటు చోరు గురించే గవర్నమెంట్ రాకొచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ పదే మాట్లాడుతుంటాడు కదా. ఈవీఎం మిషన్లు వద్దు అని చెప్తున్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అందుకే నరేంద్ర మోడీ ఫ్రాడ్ చేస్తున్నాడు అంటున్నారు. ఒక్కటేనండి సార్, ఈ కాంగ్రెస్ వాళ్ళ కంటే, ఈ రాహుల్ గాంధీ కంటే, ఈ ప్రియాంక సోనియా కంటే వాళ్ళనే నరేంద్ర మోడీ అని చూసి చేస్తారు నాకు తెలిసిన మట్టు. ఎందుకంటే మంచి లీడర్ లేడు. రేపు పొద్దున కేసీఆర్ వస్తున్నాడు, మాస్ లీడర్ వచ్చింది అనుకో, రేపు ఆయన నితీష్ కుమార్ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇసోటలు పెడతారని నాటకం ఆడే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు సార్. ఇవి కేసీఆర్ని ఎట్టి పెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, ఢిల్లీ మొక్కన చూడొద్దని ప్లాన్ వీళ్ళది అంతే. వీళ్ళది ప్లాన్ మొత్తం దుర్మార్గమైన ప్లాన్. ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొత్తం చేసిన ఎత్తుగడలు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, కేసీఆర్ బరాబర్ సీఎం బంతా అన్నాడు. డైరెక్ట్ వచ్చి చెప్పాడు, కంటాపదగా చెప్పాడు అందరి ముంగట, సీఎం బంతే ఓ కాబిలాత్ లీడర్ అన్నాడు. అది 100% जो बोले वो बात बिल्कुल सही होती साहब. इसलिए हमारे केसीआर साहब बराबर आते हैं पब्लिक में और इंशाल्लाह 101% हमारी गवर्नमेंट आती है. अरुण भाई बीर में इंशाल्लाह गवर्नमेंट आने के बाद तुम्हारे सामने इंटरव्यू को मैं आऊंगा सामने. मेरी जो बातें हैं 100% सक्सेसफुल बात, तुम याद रखना अरुण भाई मेरे. రైట్. మరి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మేమే సీఎం అవుతాము, జిహెచ్ఎంసీలో గెలిచేది మేమే, ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఈ 2 పార్టీలను నమ్ముతలేరు, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను నమ్ముతలేరు కాబట్టి వచ్చే ఎన్నికలలో మేమే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించేది అని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేస్తుండే. మరి ఒకటి అంటారా సార్, బీజేపీలది గ్రోత్ అనేది కిందికి వెళ్ళి పునాది రావాలి. పునాది వాళ్ళది వార్డు మెంబర్ నుంచి రావాలి, ఊరు నుంచి గ్రామ శాఖ నుంచి రావాలి. వాళ్ళు అలా జీరో గెలిచారు కదా బాగానే 6% సార్. ఏం తెలిసారు 6 సర్పంచ్, 200-300 సర్పంచ్లు అది లెక్కరా సార్. ఇండిపెండెంట్ వాళ్ళు వచ్చారు 700 వాళ్ళ 200-300 సర్పంచ్లు పెద్ద కథ కాదు. వాళ్ళు ఒకటి బీజేపీ ఏంటంటే సార్ పబ్బం గడుపుడు ఏమనంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుడు. కానీ ఎందుకు తుర్కోలు తెలుగులు కలిసిమెలిసి బిజినెస్ చేస్తారు, మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం. మమ్మల్ని విడదీసి ఓట్లు ఎప్పటిదాకా దండుకుంటారా మీరు? ఓట్లు హిందూ ముస్లిం ఫీలింగ్ చెప్పుకుంటా ఎప్పటిదాకా దండుకుంటారు మీరు? ఈ బండిదని చెప్పొద్దు లేకపోతే హిందూ ముస్లిం అంటాడు. ఇక కొద్దిగా ఇటరాంధ్ర తెలుగు మంత్రులు కాబట్టి చెప్పడు. బీజేపీ వాళ్ళ ప్రాంగణం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ని అడిగిన బండి సంజయ్ కరీంనగర్లో రామవరంలో ఆయన ఇల్లు, మా బామ్మడి వాళ్ళ దోస్తు. నేను అడిగిన ఏం సంగతి సార్ గిట్టినట్టు, మాకు రాజిత్తి హిందూ ముస్లిం ఫీలింగ్ మాట్లాడాలి. ఫస్ట్ ముసల్మాన్ హిందూ అంటే ఓట్లను డివైడ్ చేసి మేము ఓట్లు దండుకుంటున్నాం అని చెప్పాను. బండి సంచి ఖచ్చితంగా నా ముంగట చెప్పాడు. ఇది వీళ్ళది బీజేపీలో స్లోగన్. అది ప్రజల పనిచేసింది లేదు, వీళ్ళు ఏం తెచ్చింది లేదు. 8 మంది ఎంపీలను తెస్తే ఒక ఫండ్ తెచ్చింది లేదు, ఈ డెవలప్మెంట్ చేసిన అనేది లేదు. వాళ్ళ గ్రూప్లో వాళ్ళే, ఒకటి బండి సంజయ్ గ్రూప్ అంటాడు, ఒకటి కిషన్ రెడ్డి గ్రూప్ అంటాడు, ఒకడేమో రాజాసింగ్ గ్రూప్. వీళ్ళ గ్రూపులు వీళ్ళు కొట్టాడుకుంటారు సార్. ఒక్కటి మాత్రం సార్, అన్యాయంగా నాశనం చేసేసారు. తెలంగాణ మంచి నడిచి 50 ఏళ్ళు ముంగడ పోయిన తెలంగాణను మళ్ళీ 50 ఏళ్ళు వెనక తెచ్చింది సార్. మొత్తం ప్రతి దాంట్లో సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ నా వంతుకు 28 ఎకరాలు సార్. మా బాబు 150 ఎకరాల భూమి మాది 50 ఎకరాల తోట. మా భూమి సార్ ఉన్నప్పుడు మేము 6 లక్షల ఎకరం అన్నది 60 లక్షల ఎకరం అన్నారు సార్. ఇప్పుడు అటువంటిగా 20 లక్షల ఎకరం అయింది. మొత్తం రియల్ ఎస్టేట్ డౌన్, జేబులో పైసలు లేవు. పొద్దున్న లేస్తే కేసీఆర్ కోకపేటలో కోట్లలో వెళ్ళిపోయింది కదా ల్యాండ్. అది కాదు సార్, ఇది సిటీ దగ్గర ఉండి పబ్బం పెట్టుకునే. ఇవి దొంగ లెక్కలు, దొంగ గ్రామాలలో మొత్తం గ్రామ పడిపోయింది సార్. ప్రజలు పరిశ్రమ ఉన్నారు. ఒక్కొక్క ముసలోడు కేసీఆర్ వస్తే 2000 వస్తారా, ఏం కావాలో నీకు చాకలి తీసుకోపో, ఏం కావాలో నీకు పో, నేను చెప్పానా ఇట్లా మాట్లాడుతున్నాడు. అటువంటి ఇట్లా చూస్తుండు, ఎప్పుడు వస్తావు ఏమో, ఏం చేయాలి బిడ్డ ముండ కొడుకు తెచ్చుకున్నాం, అంత పరిశ్రమ ఉన్నాం. కేసీఆర్ దేవుని ఖరాబ్ చేసుకున్నాం. వాళ్ళకి ఆశ పెట్టిండు 4000 అని. పెద్ద మనుషులకు ఆశ పెడితే ఎట్టుంటే సార్.
ఎవరికైనా అన్నం పెడతామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే చాదా పెడతామంటే ఆశతో నిలబడతారు. వాళ్ళని మోసం చేయడం, ముసలోళ్ళు కూడా మోసం చేయడం, ఆడవాళ్ళు మోసం చేయడం. ఆ బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళు తన్నుకున్నారు. ఒకనాడు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినాడు సార్, షాద్ నగర్ పోతుంది ఒక ఆడవి మైదీపట్నం ఎక్కి, నేను అదే బస్సులు ఎక్కినా. ఆయన పోతుంటే ఏడిపోతున్నామంటే బ్రష్ వేసుకున్నది, ఏడిపోతున్నా అంటే ఏం చేయాలి, టైం పాస్ అవుతలేదు, బ్రష్ వేసుకున్నా, ఆడ మొగవాడికి కొంచెం చాదా దగ్గర దిగినట్టుంది. షాదీనగర్ బస్సులో అది మన అది పెట్టింది ఫ్రీ బస్సు సార్, రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టింది ఆ బస్సులో. ఆ బస్సులో ఆడోళ్ళు మొగలు చికెన్ టికెట్ పట్టుకుని కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ బీఆర్ఎస్లు కావాలని ఇలాంటి బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలను కంటే ప్రజలకు మేము ఉపయోగపడంగా చేస్తుంటే వీళ్ళకి ఏం కడుపుమంట, ఈ రాష్ట్రానికి ఏ కంపెనీ రానియకచ్చిర్రు, మళ్ళీ అంటే ఏది చేద్దామని అడుగున అడ్డుపడతారు. ఇక్కడ మూసీ పక్షాలు అంటే అట్లా అడ్డుపడతారు, హైడ్రా అంటే ఇట్లా అడ్డుపడతారు. ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తామంటే ఇప్పుడు లగ్జర్లను కావచ్చు, రమణపేటలు కావచ్చు, అక్కడ జైరాబాద్లో కావచ్చు, ఎక్కడ పోయినా కావాలని అడ్డుపడుతూ మమ్మల్ని ముందుకు పోనిస్తలేరు, కావాలని చేస్తున్నారు. ప్రజలకు మేము ఎంత దగ్గర ఉన్నామో అంతే దగ్గరలో ఉంటాం, ఇంకా దగ్గర అవుతాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత జించుకున్న కారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఒకటి వింటారా సార్, ఒకటి సామెత ఉంది హిందీలో, నాచి నాకే అంగం తేడా అంటారు. అంటే ఎగర రాక అంగం తేడా ఉన్నదంట, మనకి డ్యాన్స్ చేయరాదు, ఇది వంకర ఉంది అంటాడట. ఈయన చేసేటప్పుడు వీళ్ళు అడ్డం తిరిగితే వ్యవస్థ నీదా, గవర్నమెంట్ నీది, ప్రిన్సిపల్ సెక్రటరీ నీది, ప్రతి ఒక్క వ్యవస్థను మేము అడ్డం తిరిగితే నీకు లాభం? నువ్వు చేయొచ్చు కదా, కావాలని ఏదో బదలాం చేసుడు. ఇది చేయలేక మా మీద నింద ఇప్పుడు, నీకు దమ్ము లేక నువ్వు తేలేక మా మీద నింద నొప్పుతున్నావు, కానీ నీకు దమ్ము లేదు. అది నువ్వు చేయాలంటే నువ్వు సీఎం, నీ ప్రతిపాదన ఉంది, మంత్రులు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఉంది. ఇలా కేసీఆర్ అంటే ఆయన పని చేస్తుంటే ఎంతమంది అడ్డం తిరిగినా భయపడ్డా, ప్రతి ఒక్కరు చేస్తూ పెట్టిండు. నరేంద్ర మోడీ అంటే అప్పుడు ఉన్నప్పుడు ₹1 ఇయ్యలే, ఇయ్యా అని చెప్పిండు, అయినా కేసీఆర్ బరాబర్ పని చేస్తూ పెట్టిండు. నువ్వు అది చూపెట్టు. నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈయన వస్తున్నా ఆయన వస్తున్నాడు అంటూ మమ్మల్ని అరెస్ట్ చేస్తా అని తిరిగినప్పుడు నువ్వు మేము చెప్తే ఎట్లా క్యాన్సల్ అవుతుందా? నీకు చేసే దమ్ము లేక ఇదంతా. ఆడ లండన్ పోతే పిచ్చోళ్ళగా మాట్లాడుతుంది, ఆడ పోయి ఇంగ్లీష్ రాదా, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు వస్తుంది అంటూ అంత ఆంధ్రి పాంత్రి. మా మద్రాసులో పోతే మళ్ళీ మా కేటీఆర్ ఉండి మద్రాసులో నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఇంగ్లీష్ తప్పు పడుతుంటే మా ముఖ్యమంత్రి మన క్షేమవుతామని రంగంలో దిగి మన కేటీఆర్ అందుకున్నాడు 2 నిమిషాలు. అట్లుండాలి విజన్ అంటే అది అంటారు. నువ్వు మొత్తం విజన్ తీసుకుపోయి అక్కడ పెడుతున్నావు, మొత్తం ఆంధ్రలో గులాం అయిపోయినావు. చంద్రబాబు నాయుడు బుడ్డు నాకుతున్నాడు, మొత్తం ఆయన ఏం చెప్పింది ఓకే అంటున్నావు. ఇది పని కాదు సార్. ఉరికిపించుకుంటే కొట్టే రోజులు వచ్చినాయి, చీపురు కట్ట పట్టుకొని చెప్పులు పట్టుకుని కొట్టే రోజులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్టర్లీ ఎలక్షన్ పెట్టినా కానీ గవర్నమెంట్ అట్టర్లీ ఫ్లాప్ అవుతుంది. సీఎం కేసీఆర్ బ్రహ్మ మెజార్టీతో సీఎం అవుతాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ అమూల్య టైం మాకు కేటాయించాలి.